చెయ్యి అమ్మ పెట్టి గంట అయింది, ఒక్కరు కూడా రావట్లేదు. ఎవరో వస్తున్నారు. అన్నా పానీపూరి టేస్ట్ వస్తా. టేస్ట్ టేస్ట్ వస్తా పానీపూరి. అయ్యో పూరి అన్న టేస్ట్ వస్తా. ప్లేట్ అన్న ప్లేట్ కొద్దిగా పానీపూరివా. కొద్ది పోయి అన్న టేస్ట్ కే కానా. అదే కొద్ది పోయి. నీకు ఏం కావాలన్నా అసలుకి? ఇక బఠానీ మసాలా అన్న టేస్ట్ ఎలా ఉంది కానీ 3 సార్లు చెప్పడం ఎందుకన్నా, ఒకేసారి 3 కలిపి ఒక పోయిలో ఇస్తాగా. అలా కాదన్నా, పూరి ఒకలాగా ఉండిద్ది, పానీ ఒకలాగా ఉండిద్ది, బఠానీ ఒకలాగా ఉండిద్ది. పూరి తిన్నా పానీ రాగా, అదే బఠానీ కూడా తిన్నాను అనుకో 3 బాగుంటే అప్పుడు ప్లేట్ పానీపూరి తీసుకుంటా. పానీపూరి మొత్తం బాగానే ఉందన్నా, కాకపోతే నేను ఇంట్లో తినేసాను. ఇవాళ వద్దు, రేపు వచ్చి 5 ప్లేట్లు తీసుకెళ్తాను. సరిపోయింది. అసలుకే బ్యాలెన్స్ వస్తుంటే ఇలాంటి వాళ్ళు రోజు ఒకరు వస్తే చాలు. అయ్యా ఏమేమి ఉన్నాయి? పానీపూరి, చాట్, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, చపాతి, ఎగ్ బూజీ కూడా ఉంది. నాకు అవన్నీ వద్దు, పానీపూరి చాలు భయ్యా. భయ్యా ఆనియన్స్ భయ్యా, మళ్ళీ అయ్యి భయ్యా. ఇంకో నెయ్యి భయ్యా. ఇక్కడ చేస్తాను భయ్యా. थोड़ा भैया प्लीज भैया. కిలో ఉల్లిపాయలు తింది మహాతల్లి, ఒక ప్లేట్ పానీపూరి. అన్యా అన్యా ఏం కావాలమ్మా? అన్యా ఓ ప్లేట్ బ్రెడ్ ఆమ్లెట్, ఓ డబుల్ ఎగ్ ఆమ్లెట్, ఓ ప్లేట్ చాట్, ఓ ప్లేట్ చపాతి. ఏం వద్దు కానీ ఓ ప్లేట్ పానీపూరి ఇచ్చే. ఎన్ని వద్దా? చేసి నేను ఏం చేయాలివా? భయా ఉల్లిపాయ భయా. ఆఖరికి నువ్వు పోయి ఉల్లిపాయ తీసుకున్నావా? అరే డబ్బులు లేవే అన్న, నిన్ను ఎవరో పిలుస్తున్నారు అటు. సరిపోయింది ఈరోజు. ఒకదేమో వచ్చి అన్నీ దొబ్బి తినేళ్ళారు, ఇంకోటేమో కిలో ఉల్లిపాయలు తినేళ్ళింది, ఇదేమో ఏకంగా డబ్బులే ఎగదిండి.